శత్రువుల యొక్క బలానికి తట్టుకోలేకపోయారు, అధికారాన్ని తట్టుకోలేకపోయారు. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళందరూ కూడా ప్రపంచం అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. అందులో ఒక దేశం జర్మనీ. ఆ జర్మనీలోకి వెళ్ళిపోయి, అయ్యా కూలి పని చేసుకుంటాం, అయ్యా పొలం పని చేసుకుంటాం, అయ్యా మెకానిక్లు చేస్తాము, అయ్యా మీ ఇంట్లో బట్టలు ఉతుకుతాం, మీ ఇంట్లో ఇల్లు ఉడుస్తాం, మీ ఇంట్లో ఇంకే పనైనా మేము చేస్తామని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా వరకు జర్మనీ దేశకి వెళ్ళారు. అప్పుడు ఆ దేశాన్ని హిట్లర్ అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. హిట్లర్ అనేవాడు పరిపాలన చేస్తూ వాడు చేసిన పని ఏంటో తెలుసా? వీళ్ళు యేసును ఆరాధించే వాళ్ళంట, వీళ్ళు యేసు ప్రభు నామాన్ని గణపరిచే వాళ్ళంట, యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళంట. వీరు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పేసి అంట. దాదాపు మనం గమనించుకుంటే వాళ్ళందరినీ పట్టుకొని, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పట్టుకొని ఇచ్చేవాడంటే, సైనికులు ఎటువంటి అగ్నిచ్చాడంటే, మీకు ఎవడైనా ఎదురు తిరిగితే, ఇశ్రాయేలు ఎవడైనా ఎదురు తిరిగితే, మీరు చెప్పిన మాట వినకపోతే వెంటనే షూట్ చేసేయండి ఒకటి అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, గ్యాస్ ఛాంబర్లు పెట్టండి, గ్యాస్ ఛాంబర్లో పెట్టేసేయండి. ఆ ఛాంబర్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ విషవాయువులు నింపేయండి అని చెప్పేసి రోజుకంట ఆ ట్రైన్ నిండా ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి ఆ గ్యాస్ ఛాంబర్లు చంపేసేవాళ్ళు. ఎంతమంది? రోజు కొన్ని వేల మందిని అంట ఆ గ్యాస్ ఛాంబర్లో వేసి చంపేసి, ఊపిరాడకుండాలు స్నానాలు చేసిరండి, మంచి బట్టలు వేసుకోండి, లోపల మీ భోజనాలు సిద్ధపరిచని చెప్పేవాళ్ళు అంటే. వీళ్ళు అమాయకంగా ఏం చేసేవాళ్ళు? ఆ లోపలికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళటం తలుపులు వేసేవాళ్ళు. లోపల ఊపిరాడక విషవాయువులన్నీ కూడా ఆ గది నిండా ఉండటాన్ని బట్టంట ఇశ్రాయేలు ప్రజలు రోజు కొన్ని వేల మంది చనిపోయారు. అక్కడితో ఆగిపోకుండా దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే దాదాపు 60 లక్షల మంది యూదులు చనిపోయారు. ఎంతమందిని? అందులో ఈ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 20 లక్షల మంది ఉంటారంట. ఇలా చేసిన పాపం ఏంటంటే ప్రార్థన చేయడం. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఆరాధన చేయడం. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే మా దేవుడిని మాత్రమే మేము ఆరాధిస్తామని చెప్పినందుకంట హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా, మీరు కుంటోళ్ళా, యూదుడు కుంటోడా, చంపేయండి వాడిని, వాడి ద్వారా మనకి ఉపయోగం లేదు. గుడ్డోడా, మనకు ఉపయోగం లేదు, ఇసిరి దావపై నుంచి పడేయండి, తలపగిలి చనిపోతాడు. ఆ గంట తొందర ఇంటికి వెళ్ళాడా, కాల్చి చంపేయండి. ఇంకా చెప్పాలి, 60 లక్షల మంది యూదుని కోసారు, అంతే కదా.